హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఏ విధంగా చేరుకోవాలి, ఎలా దర్శించుకోవాలి, అనంతరం భూవరాహ స్వామివారి గుడికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను రాజమండ్రిలో బయలుదేరి విజయవాడ రైల్వే స్టేషన్కి మార్నింగ్ అయితే చేరుకున్నాను. నేను దగ్గర నుండి బయలుదేరిన వాళ్ళని నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ చేరుకుని ఇక్కడ ఫ్రెష్ అప్ అవడానికి అయితే ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. అందులో మనిషికి 25 రూపీస్ తీసుకుంటారు. మనం అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇదే ఆ ఏసీ వెయిటింగ్ హాల్. మనం ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీని పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం తెచ్చుకున్న లగేజ్ మొత్తం ఆ కౌంటర్లో పెట్టుకుంటే మనం తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. చాలా మంది కృష్ణానదిలో స్నానం చేసి అనంతరం అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళైతే ఇక్కడ లగేజ్ పెట్టుకునే అవసరం లేదు. అదే ప్లాట్ఫారంలో స్ట్రైట్గా చివరికి నడిచి వెళ్ళిపోతుంటే చివర మనకి పార్సిల్ ఆఫీస్ వస్తుంది. ఆ పార్సిల్ ఆఫీస్ నుంచి మనకి షేరింగ్ ఆటోలు ఉంటాయి. కానీ ఫ్రీ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే ఇలా షేర్ ఆటోలో వెళ్ళడం వేస్ట్. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే ఆటో ఎక్కేసి బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కడం వల్ల మనకి కొండపైకి తీసుకెళ్తుంది. ఈ షేర్ ఆటో ఎక్కడం వల్ల కొండ కిందే డ్రాప్ చేస్తారు. ఆ విషయం ఏంటో తర్వాత చెప్తాను. మనం బస్ స్టాండ్కి ఎక్కి ఆటో ఇక్కడైతే డ్రాప్ చేస్తుంది. శ్రీ రామ ఫాస్ట్ ఫుడ్స్ అని కనబడుతుంది కదా, అక్కడే మనకి కొండ మీదకి వెళ్ళే బస్సెస్ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఆ బస్సు ఎక్కితే మనం నేరుగా కొండపైకి వెళ్ళొచ్చు. ఈ బస్సెస్ రైల్వే స్టేషన్ బయట కూడా మనకి వస్తాయి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాతే కొండకు వెళ్తాయి. కానీ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికే అవి ఫుల్ అయిపోతాయి, ఖాళీ ఉండవు. మనం బస్ స్టాండ్కి అయితే ఖాళీగా ఉంటాయి. అందుకనే నేను బస్ స్టాండ్కి వెళ్ళమని చెప్పాను. స్పెషల్ టికెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఆటోలోనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కిందే ఆటో డ్రాప్ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి పైకి 7 ఫ్లోర్లు తీసుకెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది. అదే ఫ్రీ దర్శనం వల్ల అయితే మొత్తం 7 ఫ్లోర్లు కూడా నడిచి వెళ్ళాలి. బస్సు అయితే మనకి పైకి తీసుకెళ్తుంది కాబట్టి నడక ఉండదు, మనకి సులువుగా దర్శనం ఉంటుంది. అది గుర్తుంచుకోండి. రైల్వే స్టేషన్ నుంచే బస్సు ఎక్కాలనుకునే వాళ్ళు ఇందాక లగేజ్ కౌంటర్ చూపించాను కదా, అక్కడి నుంచే బయటికి వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ గా రాకూడదు. మనం రైల్వే స్టేషన్ లో ఎక్కిన ఆటో ఇక్కడే డ్రాప్ చేస్తుందండి. ఇక్కడ నుంచి మనం కుడిపక్కకి దర్శనానికి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా కాదు, స్నానానికి అయితే కొంచెం స్ట్రైట్ గా ఫ్లైఓవర్ కి వైపుకి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే స్నానాలరే ఉంటుంది. అక్కడ మనం స్నానాలు చేయొచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ 100 రూపీస్ 300 రూపీస్ దర్శనం తీసుకుని వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఇలా ఆటోలో వచ్చి ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకి ఆ దర్శనం పాయింట్, టికెట్ కౌంటరు, లగేజ్ కౌంటరు అన్నీ కూడా కనబడతాయి. 7 ఫ్లోర్లు నడగలం అనుకున్న వాళ్ళు కూడా ఇలా రావచ్చు. అన్ని ఫ్లోర్లు నడవలేము, ఫ్రీ దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే అలా బస్సు మీద వెళ్ళాలి. ఇదే అండి లగేజ్ కౌంటరు. ఇక్కడే మనకి బ్యాగ్స్, ఫోన్లు, చెప్పులు మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి దర్శనం టికెట్లు తీసుకుని స్ట్రైట్గా వెళ్ళడమే. స్నానం చేయాలనుకున్న వాళ్ళు అయితే పాయింట్ ఇదేనండి. ఇందాక ఆటో డ్రాప్ చేసిన కొంచెం స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి వస్తే ఇక్కడే మనకి కృష్ణా నది స్నానాలు చేసే రేవు. మనం స్నానం చేసిన తర్వాత బయటకు వస్తే ఇక్కడి నుంచి కూడా ఫ్రీ బస్సులు ఉంటాయి. బయట ఆపుతారు. ఇక్కడి నుంచి పైకి మనం వెళ్ళొచ్చు. అలా కాదు, ఇక్కడి నుంచి కూడా మనం నడిచి వెళ్ళే మార్గం సులువుగా ఉంటుందండి. అదేంటో చూద్దాం. ఇప్పుడు మనం స్నానం అంతరం కొంచెం ఫ్రంట్కి వస్తే పైకి కొండ మీదకి వెళ్ళే ఎంట్రన్స్ మనకి కనబడుతుంది. ఎంట్రన్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో మనకి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ కనబడుతుంది. ఆయన దర్శనం చేసుకుని
పక్కనే ఉన్న స్టెప్స్ అంట మనం పైకెక్కి వెళ్ళొచ్చు. మనం వెళ్తా ఉంటుంటే దేవస్థానం బస్సులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇవేనండి బస్ స్టాండ్ నుంచి బయలుదేరే దేవస్థానం బస్సులు. పైకి చేరుకున్న తర్వాత ఎడం పక్కనే ఇక్కడ లాకర్ సదుపాయం ఉంటుంది. మనం ఏం లగేజ్ పెట్టాలన్నా, ఫోన్స్ పెట్టాలన్నా, చెప్పులు పెట్టాలన్నా ఇక్కడే పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం టికెట్లు ఉంటాయి. ఆ స్పెషల్ టికెట్ దర్శనం కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఆ వినాయకుడి దర్శనం చేసుకుని నేను దర్శనానికి మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. లోపల అమ్మవారిని వీడియో ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. రూపం ఇలా ఉంటుంది, దర్శించండి. మనం దర్శనానంతరం లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత అద్దాల మండపం, మల్లికార్జున స్వామి దేవాలయం కనబడతాయి మనకి. వెళ్ళి వాటిని దర్శించుకుని తిరిగి వద్దాము. ఇంతకు ముందు దర్శనం అనంతరం మల్లికార్జున స్వామి వారికి లెఫ్ట్కి ఎక్కడికైతే బయలుదేరామో అక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం లెఫ్ట్ కట్ అవుతే లిఫ్ట్ ఎంట్రన్స్ కాడికి ఇక్కడికి టెంపుల్ ఎదురు భాగానికి మనం చేరుకుంటాము. నడిచి వెళ్లే వాళ్ళు, కింద ఆటో దిగిన వాళ్ళు అయితే ఇక్కడ నుంచే లిఫ్ట్ మార్గం ఉంటుంది, వెళ్ళాలి. బస్సులో వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి నటరాజ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని మనం ఎక్కడైతే బస్ దిగామో అక్కడికి చేరుకోవాలి. నేనైతే బస్కు వచ్చినందుకు నేను మళ్ళీ తిరిగి బస్ దగ్గరికి బయలుదేరుతున్నాను. దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా ఎక్కువసేపు కూడా నిలబడి దర్శనం చేసుకున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మవారి ప్రసాదం పులిహోర దద్దోజనం అయితే తీసుకోవాలి. ఈ గుడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు పులిహోరం తీసుకోకుండా తినకుండా అయితే వెళ్ళను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇదే పులిహోర విజయవాడ వచ్చిన వాళ్ళు గుడికి రావడానికి కుదరకపోతే మనకి రైల్వే స్టేషన్ లో కూడా ఉదయం 11 వరకు అమ్ముతారు. అది ఎక్కడో నేను మీకు తర్వాత చూపిస్తాను. దర్శనం బయటికి వచ్చేటప్పటికి బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. ఫ్రీ బస్సు ఇది ఎక్కేసి నేను కిందకి వెళ్తాను. పైనుండి చూస్తుంటే విజయవాడ ఫ్లైఓవర్ లొకేషన్, కృష్ణా బ్యారేజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా, బ్యూటిఫుల్ గా కూడా కనబడుతుంది. కొండపై నుంచి కిందకు దిగిన తర్వాత నేను ఆటో తీసుకుని భూవరాహ క్షేత్రానికి బయలుదేరుతున్నాను. ఈ క్షేత్రం ప్రకాశం బ్యారేజ్ కి అవతల వైపు ఎండింగ్ పాయింట్ లో ఎడం పక్కకి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుంచి మనం కొంచెం ఫ్రంట్ కి వెళ్తే లెఫ్ట్ సైడ్ కృష్ణా బ్యారేజ్ వ్యూ కనబడుతుంటది. చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మనకు అలా కొంచెం ఇంకా స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ ని శ్రీ 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 విద్యా వీర వరలక్ష్మి అమ్మవారు టెంపుల్ కనబడుతుంది. అది దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ ని అయ్యప్ప స్వామి వారి దేవాలయం కనబడుతుంది. అది కూడా దాటిన తర్వాత కొంచెం ఎదరికెళ్తే ఇంకొక దేవాలయం కనబడుతుంది. అది దాటిన తర్వాత కొంచెం వెళ్తే రైట్ సైడ్ భూవరాహ స్వామిని దర్శించడానికి బోర్డు కనబడుతుంది. ఇదే రోడ్లోకి మనం వెళ్ళాలి. మనకి ఈ రోడ్లోనే రైట్ సైడ్ ని స్వామి వివేకానంద ఆశ్రమము, లెఫ్ట్ సైడ్ లో స్వామి వివేకానంద స్కూలు కనబడతాయి. మనం అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆటోలో వస్తే కిందే పార్క్ చేసుకుని మనం ఇక్కడ టెంపుల్ బస్ లో వెళ్ళాలి. బైక్ లో వచ్చినా కూడా కిందే పెట్టాలి. మన ఓన్ వెహికల్స్ కారులో వస్తే మనం పైకి అయితే వెళ్ళొచ్చు. బస్ టికెట్ 30 రూపీస్ తీసుకున్నారు. దర్శనం అనంతరం మనల్ని తిరిగి మళ్ళీ ఇదే బస్సులో కిందకి తీసుకువెళ్తారు. శ్రీ చిన్నజీయర్ స్వామివారి ప్రేరణతో 2017లో ఈ గుడి నిర్మాణం జరిగింది. బస్ దిగి పైకి మెట్లెక్కి వెళ్ళగానే ఫస్ట్ మనకి వరాహస్వామి దర్శనం అవుతుంది. తర్వాత సీతారామస్వామి వారి దర్శనం, తర్వాత
వెంకటేశ్వర స్వామి సతీ సమేత దర్శనం అవుతుంది. ఆ తరువాత కలవ పువ్వులో అష్టలక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. అది కూడా దర్శనం చేసుకుందాం. నేను మెట్లెక్కి కలపూ లోపలికి వెళ్తున్నాను. లోపల చుట్టూ కూడా అష్టలక్ష్మీదేవుల్ని ప్రతిష్ఠించారు. వాటిని ఒక్కొక్కరిని దర్శనం చేసుకుంటున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. కాసేపు దర్శనం అనంతరం ఇక్కడే కాసేపు కూర్చుని విగ్రహాన్ని చూస్తూ ఉన్నాను. అనంతరం బయటికి వచ్చాను. పక్కనే వేరే గుడి నిర్మాణం జరుగుతుంది, ఇంకా పూర్తవలేదు. లోపల ఆ విగ్రహం కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూసిన అనంతరం ఉండవల్లి గుహలకి బయలుదేరాను నేను ఆటో తీసుకొని. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు వస్తుంది. నేను గుహల దగ్గరికి చేరుకున్నాను. ఈ గుహలు చాలా తక్కువ ప్లేస్లో చూడటానికి చాలా సుందరంగా కూడా ఉంటాయి. మనం దూరం నుండి చూస్తుంటే వాటిని చిన్న చిన్న గదుల టైప్లో ఉంటుంది. అది 2 ఫ్లోర్ల కింద ఉంది గృహ. మొదటి అంతస్తులో వినాయక విగ్రహంతో పాటు శివపార్వతులది, మిగతా విగ్రహమూర్తులు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. చాలా సుందరంగా బాగుంటాయి. కొన్ని గదుల్లో లాక్ చేసి ఉన్నాయి, ఎందుకో అందులో ఖాళీగా ఏమీ లేవు. కానీ లోపలైతే చాలా బాగుంది చూడటానికి. మనం దీని అనంతరం మెట్లెక్కి పైకి వెళ్తే 2వ అంతస్తు వస్తుంది. 2వ అంతస్తులో కూడా చిన్న చిన్న విగ్రహాలతో స్తంభాల మీద కూడా చెక్కబడి ఉంది. అలా కొంచెం నడుచుకుంటూ ఫ్రంట్కి వెళ్తే విష్ణుమూర్తి విగ్రహం చాలా పెద్దది ఉంటుంది. పడుకుని శేష పాన్పు మీద పడుకున్నట్టుగా మనకి దర్శనం అయితే అవుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విగ్రహం. ఏకశిలా విగ్రహం టైప్లో మనకు కనబడుతుంది. చాలా బాగుంది ఇక్కడ చూడండి. నాకు ఇప్పుడు మధ్యాహ్నం అయింది. భోజనం ముగించుకొని నేను భవానీ ఐలాండ్కి వచ్చాను. వీకెండ్ కానుమల్ల జనం తక్కువగానే ఉన్నారు, అయినా కూడా పర్వాలేదు జనం. కార్లు కూడా ఎక్కువ బాగానే కనిపిస్తున్నాయి. ఆటో దిగేసి నేను లోపలికి చేరుకున్నాను. మనం ఇక్కడే ఐలాండ్కి వెళ్ళే టికెట్స్ ఇస్తారు. మనిషికి వచ్చేసి అప్ అండ్ డౌన్ 120 రూపీస్. ఇదే కౌంటరు. ఇక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఎల్లో చేస్తారు. ఓపెన్ టైం కూడా అదే.
మనకి లోపలే భోజన హోటళ్ళు, రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ భోజన హోటల్స్ ఉంటాయి. రూమ్స్ అయితే ఐలాండ్లో ఉంటుంది. మనం అక్కడికే బోట్లో వెళ్ళేది. ఇక్కడ నుంచే మనకి బోట్లన్నీ స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇది వరకు ఇక్కడ విజయవాడలో వరదలు రావడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది. అది ఇంకా సరి అవ్వలేదు. లేకపోతే ఇంకా కూడా చాలా బాగుండు టూరిజం. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి సరౌండింగ్ మొత్తం. నేను టికెట్ తీసుకుని ఇక్కడ ఉన్నాను. ఇంకా జనం వస్తే బోట్ తీస్తారని నేను అటు ఇటు తిరుగుతున్నాను, వెయిట్ చేస్తున్నాను. జనం వస్తున్నారు, బోట్లో చేరుకుంటాను. మా బోటు బయలుదేరుతుంది జనంతో. అందరూ ఎక్కేసి జాకెట్లు వేసుకున్నాము. చాలా బాగుంది. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక 10 minutes పడుతుంది అంతే. కానీ ఈ 10 minutes కూడా వ్యూ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మనం దగ్గరికి వచ్చే కొద్దీ కూడా ఐలాండ్ దగ్గరికి చాలా బాగా కనబడుతుంది, సూపర్గా. దగ్గరికి వచ్చాము, ఐలాండ్ కూడా చేరుకున్నాము. మేము 1 by 1 కిందకి దిగుతున్నాము. దిగిన వెంటనే చూస్తుంటే కూడా చుట్టూ సరౌండింగ్ చాలా బాగుంది. ఆ ఎంట్రన్స్లోది అప్పుడు వరదలకి డ్యామేజ్ అయింది, అది పైది పెంకులు. ఇంకా సరి చేయలేనట్టున్నారు. లోపలికి వెళ్తే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ లోపల మనం ఒక నైట్ స్టే చేయడానికి ఏపీటీడీసీ వెబ్సైట్లో తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే 3000 నుంచి అయితే ఉంటుంది. ఓన్లీ టిఫిన్ వరకే వాళ్ళు పెడతారు. మళ్ళీ ఫుడ్ మనమే సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కు తినాలి. లోపల చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఒక పక్క నుండి చూసుకుంటూ వెళ్తే మళ్ళీ తిరిగి సరౌండింగ్ చూసుకుని మళ్ళీ అక్కడికే రావచ్చు. నేనైతే రైట్ సైడ్ చూసుకుంటూ ఫ్రంట్కి బయలుదేరాను. ఆ హౌస్ని చూసుకుంటూ చాలా కొత్తగా నీట్గా కూడా ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ అలా చూసుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక చిలక ఉంది. దాన్ని నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. అవి భయ్య ఒకసేపు తీసుకుంటానని చెప్పినా కూడా ఒప్పుకోలేదు, తీయకూడదన్నారు. సర్లే అని చెప్పేసి వచ్చేసాను. అక్కడ పిల్లలు మొత్తం ఉయ్యాలు ఊగుతా చాలా సరదాగా ఆడుకుంటున్నారు. అదే వీకెండ్లో అయితే అసలు ఖాళీ ఉండదు జనంతో. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయి ఇప్పుడే స్కూల్ ఓపెన్ చేసిన వాళ్ళని కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు పిల్లలతో పాటు. అలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే నేను కూడా సరదాగా ఉయ్యాలు ఊగాలనిపించింది. నేను కాసేపు ఇక్కడ ఉయ్యాలు ఊగానండి. ఊగిన తర్వాత ఇంకా అలా చూసుకుంటూ ఫ్రంట్కి నడుస్తూ ఉన్నాను నేను. అలా చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం చూసుకుంటూ కూడా ఇక్కడికి వెళ్తే ఇక్కడ స్పీడ్ బోట్ రైడింగు అన్నీ కూడా చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ స్పీడ్ బోట్కి వెళ్ళారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను. సరే సింగిల్ కదా అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి కాసేపు అలా చూస్తా కూర్చున్నాను. ఇక్కడేమో నైట్ టైం లైటింగ్ షో వేస్తారనుకుంటా. ఇప్పుడైతే ఏమి చేయట్లేదు, ఇది వరకైనా వేసేవారేమో. బాగుంది చూడడానికైతే ఎక్సలెంట్. కానీ మన ఈ అమరావతి టౌన్కి ఇటువంటిది ఖచ్చితంగా ఇంకా బాగా డెవలప్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇప్పుడే మనకి సపరేట్ స్టేట్ ఏర్పడి దాన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇటువంటివి స్పీడ్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా లోపల పిల్లలైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లోపలైతే సూపర్గా ఉంది. అలా చూసుకుంటూ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తున్నాను.
ఇక్కడ చూసుకున్న తర్వాత నేను తిరిగి బోట్లో బయలుదేరుతున్నాను. దీని అనంతరం నేను స్టేషన్కి చేరుకున్నాను. ఇక్కడ నుంచి నేను నా హోమ్ టౌన్కి అయితే బయలుదేరుతాను. ఎవరైనా 2 days టూర్ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ డే అమరావతి టెంపుల్, కోటప్పకొండ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఆ వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను, చూడండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అమ్మవారి పులిహార స్టేషన్ లో అమ్ముతారని చెప్పేసి. ఇక్కడ స్టేషన్ ఎంట్రన్స్ లోనే గడియారపు స్తంభం దగ్గర నుంచి రైట్ సైడ్ బ్లూ కలర్ కనబడే షెడ్ లోంచి లోపలికి వెళ్తే మనకి ఎంట్రన్స్ లోనే కౌంటర్ కనబడుతుంది. ఇది సాయంత్రం మనం మూసేశారు. ఉదయం 11 గంటల వరకు ఇక్కడ అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.